చెప్పశక్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చెప్పశక్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. రెండో భాగంగా పేతురు రాసిన మొదటి పత్రిక 1:9. పేతురు రాసిన మొదటి పత్రిక 1:9. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులార చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాశక్యము మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఒక వ్యక్తి ప్రేమల తండ్రి మాటలు మా వెనుకలో దేవునికరంగా చేయమని, ఆరాధనతో మా హృదయాలను నింపమని, నీ చిత్తం నీ సంకల్పం ఎరుగినట్లుగా సహాయపడమని, ఇంకెవరు ఆరాధనకి నీ సన్నిధికి దూరంగా నివసిస్తూ మానవలసిన రక్షణ లేకుండా ఉన్నారో వారి విషయంలో దర్శించి ప్రభు ఆకర్షించి ఈ సంతోషం యొక్క ఆనందం యొక్క అనుభవానికి రాగలిగేటట్లు ఆరాధన కొరకే సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే ఒక వ్యక్తి జీవితంలో చెప్పనాశక్యమునైన మహిమాయుక్తమునైనటువంటి సంతోషము ఆనందం అనేది ఎలా వస్తుంది? ఈ వాక్యము భక్త్ సింగ్ గారి జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. ఆయన దేవుని చిత్తము లేక ఆయన రక్షణను గురించినటువంటి సాక్ష్యములలో చిన్న పుస్తకాలు ఉన్నాయి కదా, దాని మీద ఈ వాక్యం ఉంటుంది. చెప్పనాశక్యము మహిమాయుక్తములైన ఒక వ్యక్తికి అది ఎక్కడ లభిస్తుంది, ఏ కర్మాగారంలో తయారవుతుంది, ఏ షాప్లో దాన్ని విక్రయిస్తారు అని కనుక మనం అధ్యయనం చేస్తే అది రక్షింపబడిన వాడికి మాత్రమే సాధ్యమవుతుందంట. ఏమని చెప్తున్నారు ఆయన? ఎవరికి సాధ్యం? మారు మనసు పొందని వాళ్ళకి ఎన్ని కోట్లున్నా, ఎన్ని స్థలాలున్నా, ఎంత బంగారం ఉన్నా, ఎన్ని కిలోలున్నా, లేక ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ, ఎంత మందం ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, చెప్పనాశక్యము కానీ మహిమాయుక్తమైనటువంటిది వారి జీవితంలో ఉండదు. మరి అది ఎప్పుడు వస్తుందంట? మరలా చెప్పండి. కరెక్ట్ వాక్యం అంతా కాదు, ఎప్పుడు వస్తుంది అనేది ఖచ్చితంగా అక్కడ పోయి చదవాలి. ఎప్పుడు వస్తుందంట? రక్షణ అనేది ఎప్పుడైతే వస్తుందో మొత్తం అది ఎన్ని లైన్లు ఉందయ్యా? 4 లైన్ల, 3 లైన్ల, 5 లైన్ల? కనులారా చూడకయే విశ్వసించుచు విశ్వాసమున అదంతా చదవకూడదు. అనగా ఆత్మరక్షణ పొందొచ్చు. చాలు. ఏంటిదంట? ఆత్మరక్షణ ఎవడి జీవితం అయితే పొందుతాడో వారికి ఏముంటుంది? చెప్పనాశక్యమును. అంటే ఈరోజు నరకానికి వెళ్ళేది ఏంటిది? ఆత్మ. కాబట్టి రక్షణ దేనికి? ఆత్మకి, మనిషికి, దేహానికి కాదు. చాలామంది రక్షణ అంటే మనిషికి అనుకుంటున్నారు, దేహానికి అనుకుంటున్నారు. రక్షణ అనేది దేనికి? ఒక వ్యక్తి యొక్క ఆత్మ దాని భూమి మీద ఇష్టానుసారంగా తాగుబోతుగా, తిరిగిపోతుగా, నిద్రపోతుగా, సోమరిపోతుగా, దొంగగా, వ్యభిచారిగా, మోసగాడుగా, అబద్ధీకుడుగా, ఇలా రకరకాల అలవాట్లు కలిగిన వాడు జీవించి చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? ఎందుకంటే అతని ఆత్మకి ఏం లేదు, రక్షణ లేదు. ఎవడి జీవితంలో ఆత్మ రక్షణ పొందడో వారందరూ కూడా వెళ్ళే ప్రదేశం ఎక్కడ? నరకం.
అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును వంద కొనుక్కుంటా. మనం తప్పించుకోవాలా అంటే ఏం జరగాలంట? ఆత్మ రక్షింపబడాలా. ఏం జరగాల? ఆత్మ రక్షింపబడాలా. ఇప్పుడు మన ఆత్మ రక్షణ పొందాలంటే వేరొక ఆత్మ శిక్షింపబడాలా. అర్థమైందా? ఒక ఆత్మ రక్షింపబడాలంటే మరొక ఆత్మ ఏం చేయబడాలా? మరొకరి దేహము, మరొకరి జీవితము మరణమునకు, శిక్షకు పాత్రలుగా చేయబడాల. అప్పుడే మన ఆత్మకి ఏమొచ్చే అవకాశం ఉంది? రక్షణ వచ్చే అవకాశం ఉంది. అందుకనే దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు చేత దేవుడు కొరింథీ సంఘానికి రాయించిన మాట చూడండి, ఏం రాయబడిందో ఇప్పుడు చదవండి. మొదటి భాగం. చెప్పశక్యము గాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఎవరైతే రక్షింపబడతారో వారికి హస్తనిక్షేపణలో కొన్ని వరములు ఏం చేయబడతాయి? ఇవ్వబడతాయి. ఆత్మరక్షణ లేకుండా హస్తనిక్షేపణ జరగదు. హస్తనిక్షేపణ జరగకుండా కొన్ని వరములు మనకు ఇవ్వబడదు. కాబట్టి ఇక్కడ ఏమంటుంటే చెప్పశక్యము కానీ ఆయన వరముల గురించి కూడా మనం ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించి ఆరాధించాల. ఇది మూడవది. మొదటిది ఏంటి? ఆత్మరక్షణ పొందాల. ఏ విధంగా రక్షణ పొందాలి? రక్షణ ఏ విధంగా పొందుతాం? ఆత్మరక్షణ అనేది ఎలా పొందుతామంటే మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనం ద్వారా పొందుతాం. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ద్వారా పొందుతాం. చదవండి. 3వ అధ్యాయం 4వ వచనం. ఒకరు మార్కు 16 చదవండి. రోమపత్రిక 3వ అధ్యాయము 4వ వచనము ఒకరు చదవండి. త్వరగా మనకు టైం సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షణలో 4 మెట్లు ఉంటాయి. రక్షణ ఎన్ని భాగాలు? 4 భాగాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ సబ్జెక్ట్ వరకు వెళ్తే మన ఆరాధనకి సెట్ అవ్వదు. అది సువార్త కూడికలో, బైబిల్ పఠనంలో ధ్యానించాలి. ఇప్పుడు రక్షణ పొందినవాడు ఏం చేయాలంట? బాప్తిస్మము పొందాలి. ఎలా పొందాలా? మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. కాగితాలు తిప్పుకోండి. మాటలు నేటికి చెవికి కనపడతాయి కదా, అప్పుడు నోరు మాట్లాడుతుంది. చేతులతో పని ఏంటి? మాట్లాడటానికి నోరు సరిపోతుంది, వినడానికి చెవులు సరిపోతాయి. మరి చేతుల్ని ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు. ఎన్నిసార్లు పేపర్ తిప్పుకో. పేపర్ తిప్పుతున్నాయి కాబట్టి వినికిడి, మాట్లాడము, అది స్పందన వేరుగా ఉండదు. ఇక్కడ ఏమంటాడంటే రక్షణ చెప్పనాసక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం ఎవరికి వస్తుందంటే ఎవడైతే తన పాపముల విషయమై మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతాడో వాడు ఏమవుతాడంట? రక్షింపబడతాడు. అది మొదటి మెట్టు. తన పాపములు క్షమించబడాలి. మొదటిది ఏంటి? తన పాపములకు పరిహారం జరగాలి. రెండవది ఏంటిదంటే బాప్తిస్మము పొందాలి. మూడవది ఏంటిది? హస్త నిక్షేపణ జరగాలి. అప్పుడు ఏం జరుగుతుందంట? చెప్పనాశక్యము కానీ ఆయన వరములు పొందడానికి మనం ఏమవుతాం? అర్హులమవుతాం. అందును బట్టి దేవునికి ఏం చేయాలంట? దేవుని మనం స్తుతించి ఆరాధించాలి. ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో యేసుక్రీస్తుకి తన జీవితాన్ని అంకితం చేసి అతని హృదయంతరంగా ఉన్న పాప భారమంతా యేసు పాదముల చెంత కన్నీరు గార్చి ఒప్పుకొని విడిచిపెడతాడో, యేసు రక్తాన్ని ఆశ్రయిస్తాడో, అప్పుడు అతని యొక్క జీవితంలో ఉన్న పాపం అంతా, రోత జీవితం అంతా ఏమవుతుంది? దేహముల నుండి వెళ్ళిపోతుంది. బాప్తిస్మం ద్వారా ప్రభు బిడ్డగా చేర్చబడతాం. హస్త నిక్షేపణ ద్వారా ఆయన వరములను కూడా మనం పొందుతాం. అప్పుడు మనకి ఏమేసలే ఎంతకంటే గొప్ప భాగ్యమా ఇంకేముంది, నాకు ఇంతే చాలు, ఎంత ఆనందంగా ఉందంటే ఈరోజు హృదయంలో భారమంతా తొలగిపోయింది. నాకు ఈరోజు నా జీవితంలో ఈరోజు ఇంతటి ఆనందం మరి ఎప్పుడు నేను పొందలేదు. ఎప్పుడు పొందుతామంటే
పాప పరిహారం చేయబడినప్పుడు ఆనందం లేదు. దావీదు జీవితంలో ఉన్న ఒక పొరపాటు చూద్దాం. అప్పుడు ఆనంద విషయంలో ఏం జరిగిందో చూద్దాం. 51వ కీర్తన 12వ వచనం. ఆయన దాన్ని పోగొట్టుకున్న రోజు వచ్చింది. ఒక రోజు అది పోయే అవకాశం కూడా ఉంటుంది. పొందితే సరిపోదంట, అది పోయే అవకాశం కూడా ఉంది. పొందితే సరిపోదు కానీ పోయే అవకాశం కూడా ఉంది. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. ఏమంటున్నాడు? నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. అంటే అర్థం ఏంటి? రక్షణ పోదు. రక్షణలో ఏం పోతుంది? ఆనందం పోతుంది. చెప్పనాశక్యము కానీ మహిమాయుక్తమునైనా సంతోషము ఆనందము ఎక్కడుందంట? రక్షింపబడినప్పుడు ఉంటుంది, రక్షణలో ఉంటుంది. దేవునికి అవిధేయులుగా అయినప్పుడు మన దగ్గర నుంచి ఏం పోతుంది? ఆనందం పోతుంది, రక్షణ పోతుంది. బాప్తిసం తీసుకున్న తర్వాత అది పోలిక. దానిలో ఉన్నటువంటి వరములు అంటవే అవి పోతాయి. ఏం పోతాయి? జస్ట్ ఆర్డినరీ పాస్ అవుతాం. ఏం పోతాయి? ర్యాంకులు పోతాయి. ఏం పోతాయి? స్టేట్ ఫస్ట్ ర్యాంకు, జిల్లా ఫస్ట్ ర్యాంకు, జిల్లా సెకండ్ ర్యాంకు. అర్థమవుతుందా? ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు అయిపోతాయి. ఏం పోదు? పాస్ పోదు. పాస్ అనేది పోదు కానీ ఏం పోతుంది? ర్యాంకులు పోతాయి. అలాగే ఇక్కడ ఏంటంటే రక్షణ ఆనందం పోతుంది, రక్షణ పోదు. రక్షణలో ఏం పోయే అవకాశం ఉంది? ఆనందం పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏమంటుంటే ఆ వరములు ఎప్పుడైతే ఇవ్వబడతాయో ఆ వరములు పొందిన అనుభూతికి మనం ఎదిగినప్పుడు మనం దేవుని ఏం చేస్తామంట? స్తుతించి ఆరాధించగలం. ఎందుకని? అప్పటిదాకా మనకి ఏం లేవు, ఆ వరములు లేవు. ఏం లేవు. ఇప్పుడు మనం 3వ స్థాయికి వచ్చాం. ఎన్ని వెళ్ళిపోయినాయి? మానవలసి పోయింది, బాప్తిసం పోయింది, హస్తనిక్షేపణ పోయింది. ఇప్పుడు ఏమో ఎక్కడున్నాం మనం? వరం కాడికి వచ్చాం. మొదటిది ఏంటి? మారు మనసు అంటే పాపక్షమాపణ, రెండవది బాప్తిసము, మూడవది హస్తనిక్షేపణ, నాలుగవది ఏంటిది? ఎవరి జీవితంలో హస్తనిక్షేపణ జరుగుతుందో అప్పుడు దేవుని వరముల చేత మనం నింపబడతాం. అదే కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఒకసారి చదువుతాం, ఎందుకైనా మంచిది. అంటే తుతు మంత్రం. నాకు 91లో బాప్తిసం తీసుకున్న విషయాలు ఈ రోజుకి గుర్తుంది. ఆ రోజు ఏం అర్థమని చెప్పారు, ఆ రోజు ఏం వాక్యం చెప్పారు, ఎప్పుడు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి? మీకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా బాప్తిసం తీసుకోండి, అన్నీ మర్చిపోతున్నారు. అసలు నిన్న వర్తమానం ఈరోజు గుర్తుండదా లేదని నాకు వస్తున్నాను. దాని మీద ఏకాగ్రత పెట్టట్లేదు. తిమోతికి రాష్ట్ర పత్రిక చూడండి. హస్తనిక్షేపణ జరగడం వల్ల ఏం జరుగుతుంది? 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అస్సలు మనకి ఏమి మైండ్ రాకూడదు ఆ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. ఆ రోజు మనకి వాక్యం ఎక్కేది. అది లేదంటే మన బాడీ మాత్రమే ప్రజెంట్, బ్రెయిన్ అంతా అబ్సెంట్. దానివల్ల ఏ యూజ్ ఉండదు. ఇప్పుడు చదువు ఎక్కడ చదువుతున్నావు? అందుకే నేను చెప్తున్నప్పుడు బాగా వినండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్తనిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఎవరు చెప్తున్నాడు? తిమోతికి పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుని కృపావరము అంటే హస్తనిక్షేపణ జరిగిన తర్వాతనే ఏమొస్తుంది? వరములు మనం పొందుతాం. అంటే ఎన్నవది వరములు పొందడం అంటే 4వది. మొదటిది మారు మనసు, 2వది బాప్తిస్మము, 3వది హస్తనిక్షేపణ, 4వది ఏంటి? వరము. దేవుని చేత ఏ వ్యక్తి అయితే వరము పొందుతాడో దానిని బట్టి మనం ఏం చేయాలంట?
నిశ్చయముగా మనం మరణానికే పాత్రలం. అలాంటి మనకు కూడా దేవుడు ఏమి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు? కృపా వరములు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏ వరములు ఇవ్వడానికి? కృపా వరములు. ఒకసారి వరముని సెర్చ్ చేయండి. వరములు అంటే ఏంటివి? పత్రికలో ఎంత అద్భుతంగా రాస్తారో చూడండి. వరములలో రాయబడినటువంటి అద్భుతమైన సంగతులు. ఈరోజు నిజంగా రక్షకుడిగా మన జీవితంలో ఆ వరములు నేను కలిగి ఉన్నానా లేదా? కృపావరములు వేరు వేరు అని ఉంటుంది. ఏమంటుంది? కాబట్టి 4వ స్థాయిలో ఎప్పుడైతే మనం ఉంటామో మన విశ్వాసం చేయటం, అప్పుడే మనం ఆయన స్తుతించి ఆరాధించగలం. 4వ స్థాయిలో కాకుండా మొదటి స్థాయిలో ఉన్న వారు దేవుని స్తుతించలేరు, 2వ స్థాయికి వచ్చిన వారు దేవుని స్తుతించలేరు, 3వ స్థాయికి వచ్చినప్పుడు కూడా కొన్ని లోపాలు ఉంటాయి. కానీ 4వ స్థాయిలో ప్రభా ఎలాంటి నన్ను మరణానికి, నరకానికి, అగ్నిగుండానికి పాత్రుడైన నా జీవితంలో నువ్వు చేసినటువంటి మేలులే కాదు, ఇలాంటి దౌర్భాగ్యుడనైన నాకు కూడా నీ వరమును అనుగ్రహించావా తండ్రి, ఏమిచ్చి నేను రుణం తీర్చగలను. చదువు ఒకసారి ఆ వాక్యం. 1 కొరింథీ 12:4. ఒకసారి చదువు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్య నానా విధములుగా ఉన్నవి గాని పరిచర్యనే వరములంటే. వరములంటే ఏంటివి? పరిచర్య. ఏమి అంటాడవి? నానా విధములుగా ఉన్నవి గాని. ఒకటి చదవండి. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటిలో జరిగించు దేవుడు ఒకడు. కాబట్టి అవి జరిగించేది ఎవరు? అవి చేసేది ఎవరు? దేవుడు. ఇప్పుడు కృపావరములో ఇంగ్రీడియంట్స్ లేవాడా? ఏలాగనగా ఒకనికి ఆత్మమూలముగా అదే ఇంపార్టెంట్ ఇక్కడ. కరెక్ట్గా కృపావరములు అంటే అవి ఏంటో ఎత్తుకోవాలి మనం. ఒకటి ఏంటిదంటే అది ఎవరి చేత వస్తుందంట? ఆత్మ ప్రత్యక్షత కలిగిన వాడికి ఉంటుంది. ఏంటిది అది? బుద్ధి వాక్యమును మరి ఒకనికి ఆత్మ అనుసరించు జ్ఞాన వాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తి మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మ వివేచన మరి ఒకనికి నానావిధ భాషలు మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు మొత్తం ఎన్నున్నాయి. అందుకే చదివేటప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నానంటే ఏం చేయాలా? కౌంట్ చేసుకోవాలా. 9 ఉన్నాయి. అందుకే ఒక సూచన, ఎప్పుడైతే ఇంగ్రీడియంట్స్ అన్నాడో అక్కడ ఎన్ని ఉన్నాయో చదువుతున్నప్పుడే ఫింగర్స్ని కౌంట్ చేసుకుంటూ పోవాలి. వరక చదవకూడదు. మళ్ళీ 2 సార్లు వెనక్కిపోయి మళ్ళీ చదవడం కాదు. ఇది వివేకం అంటే. దీన్ని ఏమంటారు? బుద్ధివాక్యమును జ్ఞానవాక్యమును చూసారు ఎలా ఉన్నాయో. ప్రవచనము, స్వస్థపరిచే విధానం, విశ్వాసంలో వీరుడవటం, అది కూడా ఒక వరమే. ఏ వరం లేదనుకుంటారు కొంతమంది. విశ్వాసంలో వీరుడిగా ఉండటం వరం. ఏంటి దాన్ని ఏమంటారు? ఇవన్నీ లేకపోయినా కూడా దేంట్లో విశ్వాసం వీరుడిగా ఉండాలా? మనం ఎవరి పేరు చెప్పుకోలేక ఆ విషయం వస్తే, ఒకసారి భగత్ సింగ్ గారి పరిచయకి వెళ్ళాడు. అయ్యా మీ గురించి విన్నాం, మీ పరిచయం గురించి విన్నాం,
అందరూ వచ్చి మా దగ్గర భిక్షగాల్లాగా వస్తారు ఇండియా నుంచి అడుక్కొని పోవడానికి. నీ పరిచర్య, నీ విధానం చాలా పెద్దదని విన్నాం. ఇదిగో కరెక్ట్ పనే ఉంది. ఎలా ఉంది? ఖాళీ చెక్కు రాసి సంతకం చేసినా కానీ మీ ఇష్టం వచ్చినంత ఏమన్నారంట రాసి సెల్ఫ్ అని రాసి సంతకం చేసినాడు అన్నీ వేసి. నేను ఇప్పుడు దీని మీద ఏం చేసుకోవాలా? అంకెలు వేసుకోవటమే నీ ఇష్టం, ఎంతన్నా రాసుకోపోన్నాడు బక్సింగ్ గారు. అది వేరేడైతే, అదే మన సార్ అయితే, యమలమ్మ గారు చెప్పే సార్ అయితే ఇక మొత్తం వరుసగా 9 చేస్తాడు. ఏమేస్తాడు? మొత్తం 9 లేదు. 6 ఖాళీలున్నా, 7 ఖాళీలున్నా, 11 ఖాళీలున్నా, 14 ఖాళీలున్నా మొత్తం 9 ఇక. కాబట్టి వెంటనే తీసుకొని చెక్కులు చింపేసి పడేసి, నేను నమ్మింది కూడా చేసుకోవడమే, నేను నమ్మిన దేవుడి చెక్కు కంటే గొప్ప అంటే ఏముందని అర్థమవుతుంది? విశ్వాస వీరుడు, అచంచలమైన విశ్వాసం ఎవరి మీద పెట్టుకున్నాడు? మన విశ్వాసం వీరులో చెప్పుకోవడానికి కొన్నిసార్లు ఆలోచించాలి. అంతే, కాదని కాదు, కానీ అంటే ఆయనతో పోల్చుకున్నప్పుడు అంతటి విశ్వాస వీరుడు మనం కాదని చెప్పాల్సిన అవసరత. కాబట్టి ఇవన్నీ లేకపోయిండొచ్చు, ఆ ఒక్కటి ఉంటే చాలండి. ఏంటిది అది? విశ్వాసం. కొంతమంది తర్జుమా చేస్తారు, భాషలకు అర్థం చెప్తారు, తర్జుమా చేస్తారు. కొంతమంది 2-3 లాంగ్వేజ్లు మాట్లాడతారు కదా. ఇవన్నీ వరాలే, ఇవన్నీ ఏంటివి? వరములు. కాబట్టి ఎవరైతే రక్షింపబడతారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే బాప్తిసం పొందుతారో, ఎవరైతే హస్తనిక్షేపణ చేయబడతారో వారు వరములు పొందే స్థాయికి ఎదుగుతారు. మరణమునకు, నరకమునకు పాత్రులమైన నిన్ను నన్ను దేవుడికి కలిగిన వరములను ఆయన మనకు కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాడంటే మనం దేవుని స్తుతించాలా, ఆరాధించాలా? ఇప్పుడు మన రక్షణలో మనం కోసం చేసుకోవాలి. ప్రభా, నేను నిజంగా మారు మనసు పొందానా? నేను నిజంగా రక్షణ పొందానా? నేను పొందిన బాప్తిసం సరైందేనా? నాకు జరిగిన హస్త నిక్షేపణ సరైందేనా? మరి అలాగైతే నాకు ఏ వరం ఇచ్చావు? నాలో ఏ వరం ఉంది? ఆ వరము నీ కొరకై వాడబడుతుందా? ప్రశ్నించుకోవాలి. ఈ వరం లేకపోతే మనం దేవుని ఏం చేయలేమంటే స్తుతించి ఆరాధించలేము. ప్రభువా, నువ్వు ఇచ్చిన వరం, వాడేమన్నాడు? 5 ఇచ్చిన వాడు తలాంతులు 10 చేశాడు, 2 తలాంతులు పొందిన వాడు 4 చేశాడు, 1 తలాంతులు ఆరాధించాడా? తీసుకెళ్ళి ఆడబడాల్సి వచ్చింది చీకటి గదిలో. అంటే వాడు ప్రజ్వలింప చేయలేదు దేవుని కొరకే, దేవుని మహిమ కొరకే వాడబడలేదు. దేవుని ఆరాధించే అనుభూతికి, దేవుని కనపరిచే స్థాయికి, దేవునికి లోబడే స్థాయికి తను రాలేకపోతూ వచ్చాడు. ఈనాడు చాలా మంది జీవితాల్లో రక్షణ పొందుతున్నారు, బాప్తిజం పొందుతున్నారు, హస్తనిక్షేపం పొందుతున్నారు, కానీ వరములు దేవుని కొరకై వినియోగించే విషయంలో ఎదగలేని పరిస్థితి. అనేక పర్యాలు నేను ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా, నాకెందుకు రక్షణ ఇచ్చావు? చదువు సంఖ్య లేనోని, మొరటోని, మూర్ఖుని, అవగాహన లేనోని, ట్రైనింగ్ లేనోని, గ్రంథ పరిజ్ఞానం తెలియనోని, జ్ఞానం లేని వాడిని, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు, ఎవరితో స్నేహం చేయాలో తెలీదు, ఏ స్నేహంలో నాకు అవమానం జరుగుతుందో అందువలన నేను ఇలా ఉండిపోతాను. బట్ నేనైతే నాకేం వరం ఇచ్చావో నాకు తెలియదు ప్రభువా, నీ నామ మహిమ కొరకు నన్ను వాడుకో. ఎక్కడ వాడుకుంటావు నాకు అనవసరం, ఎంతమందిలో వాడుకుంటావో నాకు అనవసరం, ఇంత పెద్ద సంఘంలో వాడుకోవాలా అనేది నాకు ఉండదు.
నన్ను నువ్వు వాడుకుంటే చాలు. ఎందుకని నువ్వు మధ్యాహ్న వేళలో యాకోబు బావి దగ్గర ఉన్న సమరయ స్త్రీకి ఒక్కదానికే నువ్వు వాడబడతావు. నీకంటే గొప్ప స్పీకర్ ఎవరు ఉన్నారు? కాబట్టి ఒక్కరున్నా పర్వాలేదు, ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ నేను ఉంటానన్నావు. అదే నా సంఘం అనుకుంటావు. నన్ను నువ్వు వాడుకొని మహిమ కొరకు ఇదే నేను ప్రార్థన చేశాను. నాకు ఏ వరం ఉందో నాకైతే తెలియదు. అక్షర జ్ఞానం లేదు, ఆసన వరం లేదు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతాయి కదా. బుద్ధివాక్యము జ్ఞానవాక్యం అని చెప్పాడు. అన్నీ కూడా దేని వల్ల వస్తాయి? ఆత్మ ద్వారానే వస్తాయి. ఈ ఆత్మలు ఎన్ని ఉన్నాయి? ఒక్క ఆత్మనే. ఎంత రాయబడింది అద్భుతంగా వచనం. అన్నీ కూడా మళ్ళీ చెప్పు, ఆ వచనం చెప్పు. ఆ ఒక్క ఆత్మ వలననే. అదే వచనం చెప్పమంటే నువ్వు వాక్యం చదువుతావు. 1 కొరింథీ 12:9. ఏమని చెప్తున్నాడు? అన్నిటికీ ఒకటే ఆత్మ, 10 రకాల ఆత్మలు లేవు. ఏ ఆత్మ చేత నువ్వు రక్షింపబడ్డావో, ఏ ఆత్మ నీ కొరకే శిలువ మరణాన్ని చెందుతూ వచ్చిందో, ఏ ఆత్మవలసుడైన దేవుడి రక్తం చిందిస్తూ వచ్చాడో, నీ కొరకే నా కొరకు ఉన్న మన ఆత్మ నరకానికి వెళ్ళకుండా ఆ ఒక్క ఆత్మైన దేవుడు. దేవుడు ఏమైనాడని రాయబడింది? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు. ఏ ఆత్మ అయినా ఒకే ఒక ఆత్మ. ఇక 2-3 రకాల ఆత్మలు లేదు. దేవుని ఆత్మ అంటే ఒకటే. ఇక లోకంలో ఉండే ఆత్మలు చాలా ఉంటాయి, అవి మనకు అనవసరమైన విషయాలు. కాబట్టి వరమును పొందాలి. ఏం పొందాలా? వరము. దాన్ని తలాంతని కూడా వాడతారు. దాన్ని ఏమంటారు? కొంతమందికి డోలు కొట్టేది, క్యాష్ ప్లే చేసేది, కంచెలు కొట్టేది ఉంటాయి కదా, ప్యాడు. కొంతమంది కవితలు రాస్తారు, కవితలు చదువుతారు, ఇలా రకాలు ఉంటాయి. ఇవన్నీ దేవుడి ఆత్మ చేత ఇచ్చే వరములు. ఏ వరం తీసుకొని వెళ్ళి నువ్వు దేవుని స్తుతిస్తావు? 10 తలాంతుల్లో ఎలా కనపరిచి వింటాడు దేవుడు వాడు చేసిన దాన్ని బట్టి. కాబట్టి మనం రక్షింపబడుతున్నాం, రక్షణ ఆనందం పొందట్లేదు, చెప్పనాసక్యమైన మహిమాయుక్తమైన ఆనందాన్ని పొందట్లేదు. ఏ రోజైతే ఆనందాన్ని పొందాడో భక్తం గారు ఇక అన్నీ విడిచిపెట్టాడు. దీనితో నాకు సమానమైన ఆనందం కలిగించేటివేవి లేవు. ఎవరు విడిచిపెట్టాడు? సర్టిఫికేట్ విడిచిపెట్టాడు, ఇంజనీరింగ్ ఉద్యోగం వదిలిపెట్టాడు, అథారిటీ వదిలిపెట్టాడు, ర్యాంకు వదిలిపెట్టాడు, తల్లిదండ్రులు వదిలిపెట్టాడు, భార్యను వదిలిపెట్టాడు, కుమారుని వదిలిపెట్టాడు, బంధుమిత్రులు అందరినీ వదిలిపెట్టాడు. మరి ఏం పట్టుకున్నాడు? బైబిల్ పట్టుకున్నాడు, ట్రాక్స్ పట్టుకున్నాడు, వీధుల్లో తిరగటం ఆనందంలో ఉన్నాడు. ఈ ఆనందాన్ని ఏది దొంగిలించలేకపోయింది ఆయనకి. మరి మనకి ఉంటే కదా ఆనందం. ఆనందం ఉంటే అంటే దేవునిలో పొందే, రక్షణలో పొందే ఆనందం ఉంటే వేరే బయట మనం ఆనందాన్ని ఎత్తుక్కోలేము. ఆనందాన్ని ఏం చేయలేం? ఎత్తుకోలేం. ప్రభులోనే మనం ఆనందిస్తాం. ఒక ఆయన రాస్తున్నాడు, ఆనందించే నీలో ప్రభువా అనుదినమని రాస్తున్నాడు. మరి మనం ఏమని రాద్దాం? ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఏంటంట? ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే ఎప్పుడు ఆనందం? జీవితం మారినప్పుడు. ఎప్పుడంటే ఆనందం? నా యుల్లమందు యేసు వచ్చెను, నా జీవిత రాజాయేను. అంటే ఆయన రాజరత్వ కింద, ఆయన సింహాసనము యొక్క క్రింది భాగంలో ఆయన పొందిన అనుభూతి అంటే సింహాసనాసీనుడు నా ప్రభువు. నేను ఎక్కడున్నా? ఆయన సింహాసనం. కాబట్టి ఆ ఆనందాన్ని ఎవరికి దొంగిలించలేడు. ఆ ఆనందంతో సమానమైనది ఈ విషయంలో మరి నాకేదియో లేదు. ఎలా నేను ఆయన ఆరాధించకుండా ఉండాలను, ఎలా నేను ఆయన స్తుతించకుండా ఉండగలను? ఇంతగా నాకు వరమనిచ్చిన దేవుడు, ఇంతగా నా కొరకే పరలోక వైభవం విడిచిపెట్టొచ్చిన దేవుడు, ఇంతగా నా కొరకే శిలువ మరణాన్ని చెందిన దేవుడు, ఇంతగా నా కొరకే వరములను అనుగ్రహించిన దేవుడు.
నేను ఎలా ఆరాధించగలను? ఏం పెట్టినా ఈ రుణం నేను తీర్చగలను? ఏం పెట్టి ఆయన రుణాన్ని నేను తీర్చగలను? ఏమిచ్చి నేను ఈ గొప్ప ధన్యకరమైన భాగ్యము కొరకై గురుదక్షిణగా ఏమి ఇవ్వగలం? ఏకలవుడు ఏమి ఇచ్చాడు? ఏకంగా బ్రొటన వేలు ఇచ్చాడు. మన చక్రవర్తి ఏమి ఇచ్చాడు? 3 అడుగుల భూమిని ఇచ్చాడు. భక్త ప్రహ్లాదన ఏం పేరు అని పేరు ఆయన ఏమి ఇచ్చాడు? ఏకంగా కన్నునే ఓడదీసి ఇచ్చాడు. మనం ఏమిస్తాం మరి? చూసారా ఎంత విచిత్రంగా ఉంది? అంటే ఆ వ్యక్తి త్వరగా అంతమవుతాయని వాడుతున్నాం ఇక్కడ, అంతే. అదే ప్రాముఖ్యం ఇది కాదని కాదు. మరి ప్రభువుకి మనం ఏమని ఆరాధించగలం? ఏమిచ్చి ఆయన ఆరాధించగలం? ఏమిచ్చి ఆయన మనం గనపరచగలం? అందుకే దేవుడి వాక్యం ఏమని చెప్తుందంటే, రెండు విషయాలు మనం అలా చదువుతాం. వరకు 1-2 విషయాలని చదువుతాం. స్తోత్రములు ఎలా ఆయన్ని కీర్తించగలం, గణపరచగలం, ఆరాధించగలం? వాళ్ళు ఏం చెప్తున్నారు చూడు. ఉదాహరణ 2వ దినవృత్తాంతముల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఏమయ్యాడంట? నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడవై ఉండునట్లు. సింహాసనం ఎవరిది? దేవుడు. దేవుడి. మనం మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చి నరకానికి వెళ్ళవలసిన మనము సింహాసనం ఎదుట సాగిలపడడానికి, ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోడానికి అర్హులమేనా? అందుకని నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగును గాక. ఏమని చెప్తున్నారు? 66వ కీర్తన 2వ వచనం 3వ వచనం చదువు. ఆయనకు ప్రభావము ఆరోపించి ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. ఎందుకంట? ఆయన కార్యములు నీ కార్యములు ఎంతో భీకరమైనవి. భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేదరు. భీకరమైనవి. ఏంటివంటే కాబట్టి ఇప్పుడు మన నోట ఏముంది? 149వ కీర్తన 6వ వచనం. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. ఉత్సాహ తాకు సావతి ఇచ్చిందా లేదా? ఉత్సాహ స్తోత్రములు చదవండి. వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. మరి అంతకుముందు మన నోట ఏముంటాయి? బూతులు, సురసక్తులు, అబద్ధాలు, మోసాలు, రకరకాల పాటలు కదా. మరి ఇప్పుడు ఉత్సాహ స్తోత్ర గానములు దేని బట్టి? మనము పొందిన రక్షణను బట్టి. చూడొచ్చు, చదవండి. రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి ఇప్పుడు మనం ఏమయ్యాం? దాసులమయ్యాం. ఎందుకు? కాబట్టి మనం దేవుని ఎందుకు స్తుతించి ఆరాధించాలంటే, ఒకప్పుడు భ్రష్టు బట్టి నరకానికి వెళ్ళవస్తున్నాం. ఆయన ఆత్మైన దేవుడు
చేత నిన్ను నన్ను ఆయన మన పాపమును భరించి మరణము పొంది మనకి ఆత్మీయమైన వరములనిచ్చి ఇంకేం చేసినట్ట మన నోట ఆయన ఉత్సవ గానములను ఉంచాడు. ఇప్పుడు ఏమంటుండే మన పాప విమోచన కొరకై ఏం చేయాలంట నీతికి ఇప్పుడు దాసులమయ్యాం. దాన్ని బట్టి మనం దేవుడిని ఏం చేయాలా? స్తోత్రము చేయాలా, దేవుని స్తుతించి మనం ఆరాధించాలా. మూడవదిగా చూస్తే కొరింథీయుల రాష్ట్ర మొదటి పత్రిక 15:57. కొరింథీయుల రాష్ట్ర పత్రిక 15:57. ఇప్పుడు మనకు విజయం ఇచ్చాడంట. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి ఇక అపవాదికి మన మీద, పాపములకు మన మీద అధికారం లేకుండా ఆయన కలువరి శిలువ ద్వారా సాతాను యొక్క తలను ఏం చేశాడు? చేతులు దొరికాడు. కాబట్టి మనం అపవాదిని జయించలేము. మన స్థానంలో దేవుడు మనము అపవాది యొక్క తంత్రముల నుండి విడిపించబడలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనకు జయాన్ని ఇచ్చినాడు. కాబట్టి మనం ఆయన ఏం చేయాలా? స్తుతించి ఆరాధించాలి. చూడు, కిందికి వచ్చేవారికి ఏం చెప్తారంటే, కిందికి వచ్చేవారికి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. ఇది 4వది. 2వ అధ్యాయము 14. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి, ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి ఇక మరలా లోకము మనల్ని అంటుకోకుండా అనేక ఊరేగడం అంటే ఏంటిది? విట్నెస్. ఊరేగడం అంటే మన యాత్ర, మన ప్రయాణం అన్నిట్లో విజయోత్సవం కలిగిన వారముగా దేవుడు మనల్ని ఊరేగిస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడ కూడా పాపము యొక్క భ్రష్టు మనల్ని పట్టకుండా, లోకం వైపు లాగకుండా ఆయన మనకు విజయం ఇస్తూ ఉన్నాడంట. అందుని బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయిన దావీదు లాంటి చెప్పాడు, రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించంటే ఒకసారి ఆయన జీవితం పోగొట్టుకున్నాడు, భ్రష్టు పట్టిపోయాడు, సరిచేయబడ్డాడు, క్రమపరచబడ్డాడు, కన్నీరు గార్చాడు, మరలా ఆనందాన్ని పొందాడు. మరలా ఆనందాన్ని ఏం చేశాడు? పొందాడు. చూడండి తర్వాత చూడండి 5వదిగా చూడండి. 5వదిగా చూస్తే దేవుని వాక్యములో 5వదిగా ఏం చెప్పాడంటే, ఫిలిప్పీ 5వ అధ్యాయం 10. మొదటి అధ్యాయం 10. మీరు శ్రేష్టమైన కార్యములను 1:10. ఫిలిప్పీ 1:10. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను నేను అడిగినట్టు మీరు చదవాలని అర్థం. అది నాకు అర్థం కాలేదని అర్థం. తెలివితోను 1:10 చదివితే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు అంతకంతకు ఏమవ్వాలంట? అభివృద్ధి పొందాలి. ఆత్మీయమైన జీవితంలో మారు మనసు పొందాము, బాప్తిసం పొందాము, దేవుని ఆరాధిస్తున్నామంటే అంతకంతకు మనం ఏమవుతున్నామా? అభివృద్ధి పొందొచ్చు. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో. కాబట్టి ఇది ఆరాధించవలసిన వారు ఉండవలసినటువంటి అర్హత. అంతకంతకు అభివృద్ధి పొందొచ్చు. మహిమయు స్తోత్రము కలిగించే వారంగా మన జీవితం ఉండాలి. అప్పుడు మనం ఆరాధించగలం. అలాంటి వారమైన మనం ఏం చెప్పగలమంటే, చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము
అప్పుడు మనం ఏమని స్తుతించి ఆరాధించగలమంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం అట్లా మనం ఆరాధన చేయగలం. ఆ విధంగా మనము ఆరాధించగలిగినటువంటి వారుగా ఉంటామని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి ఏంటిదంట? మహాశబ్దంతో ఎలుగెత్తి అంటే ఇది చెప్పనాశక్యములు మహిమాయుక్తమైన సంతోషం. ఆయన స్తుతించి ఆరాధించే అనుభూతి ఎలాంటి వారికి ఏమేమైనా ఇంగ్రీడియంట్స్ కలిగిస్తూ వచ్చాడో వాటిని బట్టి ప్రభువా నిజముగా నువ్వు ఆరాధనకు యోగ్యుడవు, నిజముగా నువ్వు మహిమ పొందవలసిన వాడవు, యుగ యుగములకు మహిమ పొందవలసిన వాడవు, నా స్తుతికి కారణమవుతుడవు, నా ఆరాధనకు యోగ్యుడవు, నా స్తోత్ర జ్ఞానములకు అర్హుడవు, నిన్ను తప్ప నేను స్తుతించి ఆరాధించలేను, నేను నిన్ను స్తుతిస్తున్నాను, నేను నిన్ను ఘనపరుస్తున్నాను, నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని కొడియాడు కీర్తిస్తున్నాను, శ్లాఘిస్తున్నానని ఈ అనుభవం ఉన్నప్పుడు మనం ప్రభుని ఏం చేయగలం? ఆరాధించగలం. మమ్మల్ని మనం ఆరాధన త్వరగా క్లుప్తంగా